తీసుకెళ్ళిపోతుంటారా నువ్వు వచ్చేది లాగు స్టాండ్ మచ్చా మనోజ్ స్టాండ్ తిప్పదు రెడీ కొంచెం ప్రత్యేకంగా అందరి కోసం ప్రార్థించడానికి ఫాదర్ కోరం జోసెఫ్ ఫాదర్ గారు రాజు విచారణకుడు వికార్ ఫోరెన్ ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ రోజు అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలను కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి మన యొక్క విచారణ తరపున మన యొక్క సంఘ విశ్వాసం తరపున ఇచ్చబడబోతూ ఫాదర్ గారు నీకు మాత వైద్యుని అయినను
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండను గాక. ప్రభునందు ప్రియులారా, సహోదరి సహోదరులారా, మరియ తల్లిని అమలోద్భవి మాతగా, నిర్మల మాతగా మనందరం కూడా గొప్పగా పండుగ కొనియాడుకోవడానికి సంసిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో ఆ తల్లి ఒడిలో ఉండి, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఆ తల్లిలాగా మంచి మనస్సుని, ఆ తల్లిలాగా విశ్వాసాన్ని, ఆ తల్లిలాగా ప్రభువులో ఉన్నటువంటి భయభక్తుల్ని మనం కూడా కలిగి ఆమెలా జీవించేటువంటి వాక్యాన్ని మనకు అవసరమని ఈ పూజలో పాల్గొనడం ద్వారా ఈ పూజ ఫలాలు మన కుటుంబాల్లో దీవించబడాలని, ఈ పూజలో మా కోసం ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు దేవుడు నెరవేర్చాలని, మరి చివరికి వస్తున్న పండుగని మనందరం కూడా ఘనంగా కొనియాడుకొని ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవాది దేవుడు వ్యక్తిగతంగా మన విచారణను, వికార్యాన్ని, అదేవిధంగా మన వికారపరండి, ఈ వికార్యంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనే ముందు అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఏమైనా సరే పొరపాట్లు జరిగి ఉన్నట్లయితే, మనలో ఏమైనా సరే కల్మషం ఉన్నట్లయితే, అసూయ, పగ, ద్వేషం లేదా మన క్రియల ద్వారా, మాటల ద్వారా అబద్ధాలు కానీ చెడు క్రియలు కానీ చేసినట్లయితే ఒక క్షణం పాటు దేవుని తలంచుకొని చేసిన పొరపాటును జ్ఞాపకం చేసుకొని క్షమించమని కోరి మంచి మనసుతో ఈ పూజలో పాల్గొని పవిత్రుడైనటువంటి ఆ దివ్య తేజస్సు మనపైన ఆవరించబడి దేవుని ఆశీస్సు నిండుగా మెండుగా పొందేటువంటి వాక్యాన్ని పొసగమని ప్రార్థించుకుందాం. Thank you.
సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా బలహీనతల యందు మాకు భద్రతను కలిగించి కాపాడము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమించగలిగినట్లు కృప చూపుము. ఈ పూజలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్నటువంటి మమ్మందరినీ, మా కుటుంబ సభ్యులను, మా విచారణను, వికార్యాన్ని దీవించమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములో జీవించుచు పాలన చేయి. మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఈనాటి దేవుని రోజులో తల్లి బాలసుబ్రహ్మణ్యం క్రైస్ వారి కుటుంబ దేవుడు చేసిన మేలు కొరకు మరియు దేశానికి పుష్పకి మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేయమని తల్లి యొక్క ప్రదేశ ప్రాంతం ద్వారా దేవుని పూజ ప్రార్థన చేస్తున్నాం. నేను బాలస్వామి సత్యవతి శ్రీకాంత్ చిన్ని లావణ్యపురము దేవుడు చేసిన మేలు గాను అలాగే పురాణంగా జరిగే విధంగా ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. ఉండపు సూర్య సత్యవతి కొండయ్య ఆత్మకు శాంతి చేకూరాలని గురపు వెంకటేశ్వరరావు సీతారామం లక్ష్మీ లావణ్యపురము దేవుడు చేసిన మేలకు తలపులు నెరవేరాలని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. సిఎస్ఎస్టీ సిస్టర్స్ కోసం, హోలీ ఫ్యామిలీ హాస్పిటల్స్ కోసం, హాస్పిటల్ కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. నల్ల మాస్టర్ ఆత్మకూరి తీర్చాలని ప్రార్థన చేస్తున్నాం. వేల కామశ్రీ ఆనందం కోసం, భార్యపల్లి ఈశ్వరత నాగమ్మ కోసం, మరియు బిడ్డల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. అంబటి సుందరరావు చనిపోయిన రోజు కావున బిడ్డ ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. మడపల్లి విజయవాడ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. చంద్రపల్లి సీతమ్మ వారి కుమారుడు కూతురు కుటుంబము దేవుడు చేసిన మేలు ముందుగా వారి కుటుంబం నెరవేరాలని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. బొమ్మల దేవానందం, విజయ సుశీల, హేమలత కుమారి, అద్దాల బాబూజీ, అద్దాల దయమని తన ఆత్మకు తీర్చాలని కలగాలని ఈ దేవుని పూజ ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతమైన దేవుడు పవిత్ర దశలో ఆ రాజ్యమును రాజ్యాధికారులను స్వీకరించును. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 27వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 27వ వచనం వరకు. దానియేలు అను నేను ఆ దర్శనమును చూచి భీతితో కనిపించితిని. నేను అచట వారిలో ఒకరి చెంతకు పోయి వైని భాగమును వివరింపబట్టిని. అతడు ఆ దృష్టిలను అర్థమును వివరించుచు నాతో ఇట్లనెను, ఈ గొప్ప మృగములు భూమి మీద నెలకొన్న నలుగురు రాజులు, రాజ్యాధికారులను స్వీకరించేవారు, మహోన్నతుని పవిత్ర ప్రజలు. వారు ఆ రాజ్యమును యుగయుగముల వరకు శాశ్వతముగా నిలబెట్టుకొందురు. అంతటా నేను ఇతర మృగముల కంటే భిన్నముగా ఉన్న ఆ 4వ మృగమును గూర్చి ఎక్కువగా తెలుసుకోగోరితిని. ఆ భయంకర మృగము కంచుగోళ్లతోనూ ఇనుప పళ్ళతోనూ తన ఎరలను చీల్చి తినుచుండెను. తినగా మిగిలిన భాగమును నజ్జు చేసి కాళ్ళతో త్రొక్కుచుండెను. ఇంకను నేను దాని తలపై 10 కొమ్ములను గూర్చి తెలుసుకోగోరితిని. వాని తరువాత మరి కొమ్ము ఎందుకు పుట్టిందో, అది 3 కొమ్ములను ఎందుకు పెరిగి వేసినదో ఎరుగగోరితిని. ఆ కొమ్ముకు కన్నులు, పగాత మొక్కలు, నోరు ఉన్నది. అది ఇతర కొమ్ముల కంటే బిక్కరముగా కనిపించినది. నేను చూచుచుండగా ఆ కొమ్ము దేవుని పవిత్ర ప్రజలపై యుద్ధం చేసి వారిని ఓడించును. అంతటా శాశ్వత జీవి వచ్చి మహోన్నతుని పవిత్ర ప్రజలకు అనుకూలముగా తీర్పు చెప్పెను. దేవుని పవిత్ర ప్రజలు రాజ్యాధికారులను స్వీకరించే సమయము ఆసన్నమైంది. నేను అడిగిన వ్యక్తి నా ప్రశ్నలు జవాబు చెప్పెను. వారు 4వ మృగము, నేను నేలపై ఉన్న 4వ రాజ్యము, అది ఇతర రాజ్యముల
పశువుల కంటే భిన్నముగా నుండును. అది భూములంతటిని నలగొట్టి తన కాళ్ళతో త్రొక్కును. 10 కొమ్ములు ఆ రాజ్యము 10 మంది రాజులు అని గుర్తు. అటు పిమ్మట అది ఒక రాజును. అతడు పూర్వ రాజుల కంటే భిన్నముగా నుండును. ఆ రాజులలో 3 కూల్చివేయును. అతడు మహోన్నతుడైన దేవునికి వ్యతిరేకముగా మాట్లాడను. ఆ ప్రజలు నియమములను, పండుగలను, ఆచరించును. పవిత్ర దశలో 3.5 ఏళ్ళు అతని ఆదిమనములు. అతడు దేవుడు న్యాయసభలు జరిపి అతని అధికారమును రూపుమాపి అతని మంట పెట్టును. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజల రాజ్యము అధికారమును భూమి మీద సకల రాజ్యముల వైభవమును స్వీకరించును. వారి రాజ్యము శాశ్వతంగా నిలిచుండును. భూమి మీద పాలకులు వారిని సేవించి వారికి విధేయులగుదురు. ఇది ప్రభువు వాక్కు.
సహోదరి సహోదరులారా, మరియతల్లి యొక్క పండుగని ఘనంగా కొనియాడుకోవడానికి మనందరం కూడా సంసిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో, ఈ నవదన పూజా ప్రాంతంలో పాల్గొంటూ ఉన్నటువంటి మనము ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మనల్ని దీవించాలని, మరి గత వారం రోజుల నుంచి కూడా మనం చదువుకుంటూ ఉంటే లోకాసు వార్త 21వ అధ్యాయాన్ని మనం సంపూర్ణంగా చదువుకున్నాం. ఇక్కడ ఈ పట్టణం అంతా కూడా, ఈ అధ్యాయం అంతా కూడా ప్రభు యొక్క రాకడ గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభు వచ్చేటువంటి ఆ సమయానికి మనందరం కూడా అప్రమత్తులై ఉండాలని, సంసిద్ధమై ఉండాలని, జాగరూకులై ఉండాలి అని చెప్పి ఈ అధ్యాయం అంతా కూడా మనకి బోధిస్తూ ఉంది. జాగరూకులై ఉండటం అంటే, అప్రమత్తంగా ఉండటం అంటే, లేదా మేలుకొని ఆ విధంగా ఉండటం అని అంటే రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మనం చేసేటువంటి ప్రతి ఆలోచన, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, మనం చేస్తూ ఉన్నటువంటి ప్రతి పనిలో దేవుడు తప్పకుండా ఉండాలి. మనం ఏ ఆలోచన చేసినా కానీ, ఏ మాట మాట్లాడినా కానీ, ఏ పని చేసినా కానీ దేవుడు ఆలోచనలో ఉండాలి, మాటలో ఉండాలి, మన క్రియల్లో ఉండాలి. అంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుడిని తలంచుకుంటూ, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని సహాయాన్ని కోరుకుంటూ, దేవుని మీద ఆధారపడి ఆ విధంగా జీవించడం, మేలుకొని ఉండటం, జాగరూకులై ఉండటం, అప్రమత్తంగా ఉండటం, సంసిద్ధమై ఉండటం. మనం ఎప్పుడైతే మన ఆలోచన, మాట, క్రియల్లో దేవుడు ఉంటాడో మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటాం, మనల్ని ఆయన నడిపిస్తాడు. ఆ దేవుడి చేత నడిపించబడుతూ ఉన్నటువంటి మనం తొట్టిల్లం. మన ఆలోచనలు చెడు ఆలోచన రావు, చెడు మాటలు మనం మాట్లాడం, చెడు పనులు మనం చేయం. దేవుడికి సంబంధించినటువంటి ఆ మంచి పనులు మాత్రమే, నీతివంతమైనటువంటి మాటలు మాత్రమే, ఆలోచనలు మాత్రమే మనం ఆ విధంగా చేస్తూ దేవుడితో మన జీవితాన్ని ముడిపెట్టుకొని ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరు, కనుక జాగరూకులై ఉండటం అంటే మొట్టమొదటిగా మన ఆలోచన, మన మాట, మన క్రియ దేవునితో సంబంధమై, దేవునితో ముడిపడి ఆ విధంగా ఉండటం. రెండవది, జాగరూకులై ఉండటం అంటే సంసిద్ధంగా నీవు ఉండాలి అని అంటే, ప్రభు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు, దీనిలో ఉన్నటువంటి ఆ మర్మం లేదా ఆ గూఢార్థం ఏమిటి అని ఆలోచిస్తే, ఉదాహరణకి ఒక స్కూల్లో మాస్టర్ కానీ, టీచర్ కానీ, యాజమాన్యం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలకి రాయబోయేటువంటి పరీక్షల గురించి ముందుగానే వాళ్ళు తెలియజేస్తారు. ఒక నెల రోజుల ముందే లేదా ఒక 15 రోజుల ముందే వాళ్ళకి తెలియజేస్తారు. ఎందుకు చెప్తారు? వాళ్ళు సిద్ధం అవ్వాలని. ఎందుకు ఆ విధంగా చెప్తారు అంటే, పిల్లలు చదువుకునేటువంటి పిల్లల్లో ఒకసారి చెప్తే వెంటనే జ్ఞాపకం చేసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. 2 సార్లు చెప్తే అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా కొన్నిసార్లు వాళ్ళకి ఆ విధంగా చెప్తూ ఉంటేనే జ్ఞాపకం చేసుకుని, అర్థం చేసుకుని ఆ విధంగా పరీక్షలు రాసేటువంటి పిల్లలు ఉంటారు. ఈ విధంగా ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుని రాసేటువంటి వాడైనా, 10-15 సార్లు చెప్తే, పదే చెప్తే
అర్థమయ్యే రాసేటువంటి వాడైనా మీరు పదే పదే ఆ పరీక్షల గురించి ఒకసారి ముందుగా చెప్పడం వలన అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వాలి. బాగా చదివేవాడు పాస్ అవ్వాలి, చదువులో తక్కువ తెలివితేటలు ఉన్నటువంటి వాడు కూడా పాస్ అవ్వాలి. అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతోనే మీరు సంసిద్ధం కండి, మీరు చదువుకోండి, మంచిగా చదువుకొని మంచిగా పరీక్ష రాసి మీరందరూ కూడా పాస్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ముందుగానే యాజమాన్యం లేదా ఈ టీచర్లు పిల్లలకి మీరు పరీక్ష రాయడానికి సంసిద్ధం కండి అని చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులు, ఈ విధంగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు మనకి, మీరు సంసిద్ధం కావాలి. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు, నేను తప్పకుండా వస్తాను, నేను వచ్చేటువంటి సమయానికి మీరు జాగ్రత్తలై ఉండండి, సంసిద్ధమై ఉండండి. మీరు అనవసరమైనటువంటి విషయాలతో మీ మనసును నింపుకోకుండా మీరు ఆ విధంగా సంసిద్ధమని నేను వచ్చేటువంటి ఆ సమయానికి నన్ను స్వీకరించేటువంటి వాళ్ళలాగా లేదా నేను చూసేటువంటి వాళ్ళలాగా మీరు ఉండాలి అని చెప్పేసి దేవుడు ఎప్పటి నుంచో మనకి మీరు సంసిద్ధం కండి అని చెప్తూ ఉన్నాడంటే దానిలో ఉన్నటువంటి భావం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఆయన యొక్క రాకను గాంచాలి. ఆయన వచ్చేటప్పటికి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ఆయన గురించి అవగాహన చేసుకొని ఆయన మాత్రమే స్తుతించి ఆయన ఏకైక దేవుడిగా గుర్తించి ఆయన స్తుతించి మహిమపరిచి ఆయన్ని ఆ విధంగా పూజించేటువంటి బిడ్డలుగా అందరూ కూడా మారి ఆయన వచ్చే సమయానికి ఆయన చూడాలి అన్నటువంటి ఆశ దేవునికి ఉంది. అందుకే మనందరం కూడా ఆ విధంగా మారాలని దేవుడు ఎప్పటి నుంచో మనం తెలియజేస్తూ ఉన్నాడు, నేను వస్తాను, మీరు సంసిద్ధం కండి అని. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పట్టణంలో కూడా ఒక మాట ఉంది. ఆ సహోదరి సోదరులు మనం చదువుకున్నట్టయితే 35వ వచనంలో లోకాసు వార్త 21వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట ఉంది. ఏలైనా ఆ దినము భూలోక వాసులందరిపైకి అది మనందరిపైకి వచ్చు. మనందరిపైకి ఆ విధంగా వచ్చేటువంటి భయంకరమైనటువంటి ఆ విపత్తుల్ని ఎదిరించగలిగేటువంటి శక్తి దేవుడు మాత్రమే ఉంది. దాన్ని ఆ శక్తి నుండి మనల్ని కాపాడగలిగేటువంటి వాడు దేవుడు ఒక్కడే. అందుకని మనం ఈ అధ్యాయంలోనే లోకాసు వార్త 21వ అధ్యాయము సహోదరి సోదరులు మనం చదువుకుంటాం. 28వ వచనంలో మనం ఒక మాటను చదువుకుంటాం. చూడండి 28వ వచనంలో ఇవన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడు, ఏదైనా మీ రక్షణ కార్యము అది. ఇవన్నీ జరిగేటప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు తల ఎత్తి చూడు అన్నాడు. తల ఎత్తి చూడడం అంటే ఏంటి? పైకి లేకుండా తల పైకి లేకుండా నీకంటే బలవంతుడు ఉన్నాడు. నీ శక్తిని మించినటువంటి ఒక వ్యక్తి ఉన్న ఒక ఆయుధం ఉంది. నీ శక్తిని మించినటువంటి శక్తి, నీ బలాన్ని మించినటువంటి బలం ఈ లోకాన్ని ఆ విధంగా కలుగ చేసి అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యం చేయగలిగినటువంటి వాడు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. నీ మేధాశక్తి వలన నీ శక్తి సామర్థ్యాల వలన సాధించలేనటువంటిది నీకు ఆ విధంగా సాధించి పెట్టి నువ్వు అనుకున్నటువంటి దానికంటే ఎక్కువగా ఆ యొక్క సత్ఫలాలను చూసేటువంటి భాగ్యం నీకు దయచేసేటువంటి వాడు ఊహించినటువంటి గడియల్లో అద్భుత రీతిలో గొప్ప గొప్ప కార్యాలను చేసేటువంటి వాడు నిన్ను భయంకరమైనటువంటి విపత్తుల నుండి ఆ విధంగా కాపాడగలిగేటువంటి వాడు దేవుడు ఆ విధంగా ఉన్నాడు. కనుక ఇటువంటి సమస్య వచ్చినప్పుడు, ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ విపత్తును చోటు చేసుకునేటప్పుడు నువ్వేం చేయాలంటే ఒకసారి నువ్వు తల ఎత్తి చూడు అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో.
నన్ను జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా నేను నీ సహాయానికి వస్తా, నేను నీ సహాయానికి వచ్చి నిన్ను కాపాడతా, నిన్ను మరణం తిరిగి నా దగ్గరకు తీసుకుని వెళతానని చెప్పి దేవుడు మనకి అభయమిస్తూ పలుకుతూ ఉత్తేజపరుస్తూ ఈ మాటల్ని పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, కనుక మన అవతల జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా జాగరూకులై ఉండాలి, సంసిద్ధత కలిగి ఉండాలి, మహావిశ్వాసంతో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆ విధంగా మనం జీవించాలని ఈ గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరు, ఈ విధంగా ఆలోచన చేస్తే ఆలోచనలోనూ మాటల్లోనూ క్రియల్లోనూ సర్వము కూడా దైవముతో నిండినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యారంటే మరియ తల్లి. ఆమె ఆలోచన దైవమయం, ఆమె మాటలు దైవమయం, ఆమె క్రియలు దైవమయం, దేవునితో కూడినటువంటివి, దేవుని అనుగ్రహాలతో నింపబడిన మాటలు. ఆమె చేసినటువంటి పనులు దేవుని యొక్క అనుగ్రహాలతో సంపూర్ణంగా నింపబడినటువంటి పనులు. ఆ విధంగా తన సర్వస్వము కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నిలిచినటువంటి తల్లి మరియ తల్లి. ఆమెను మనం ఆదర్శంగా తీసుకొని ఆమె ఎలా జీవించిందో అలా జీవిస్తూ మన దైనందిన జీవితంలో ఈ విశ్వాస యాత్రలో ఆమె దాకా మనం ముందుకు వెళుతూ ఆ దేవుని రాకడ కోసం, ఆ దేవుడు మనకి ఇచ్చేటువంటి రక్షణను స్వీకరించడానికి మనం సంసిద్ధం అవ్వాలి. ప్రియ సహోదరి సహోదరుల, రెండవది మరి మరియ తల్లిని మనందరం కూడా ఈ రోజున గౌరవిస్తూ ఉన్నాం. మరియ తల్లి పండుగను కొనియాడుకోవడానికి మనం సంసిద్ధం అవుతూ ఉన్నాం. ఈ రోజున మరి నవదిన ప్రార్థనలో 2వ రోజున మరియ తల్లిని దేవుని తల్లిగా కొన్ని మాటలు మాట్లాడవాలని అని చెప్పి మరి మన విచారణకర్తలు తెలియజేస్తున్నారు. 2-3 మాటలు మాత్రమే నేను చెప్తాను. ఒకటి, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. సరే విను, ప్రభువే నీకు గుర్తును చూపించును, యువతి గర్భవతి ఉన్నది, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఈ వాక్యాలు ఏ సందర్భంలో చెప్పబడి ఉన్నాయి అంటే యోధ సామ్రాజ్యాన్ని ఆ విధంగా ఆహాసురాజు పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు తన ప్రజని ఆహాసురాజు అప్పగించి పరిపాలించమని చెప్పినప్పుడు తన ప్రజలపై శత్రు సైన్యం దండెత్తి ఆ విధంగా తన ప్రజల్ని ఓడించి బానిసత్వంలోనే కానీ లేకపోతే శత్రు సైన్యం ఆలయంలోనికి తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో దేవుడు ముందుగానే ఆహాసురాజుకి తెలియజేస్తాడు, ఇదిగో ఈ విధంగా శత్రు సైన్యం ఈ ప్రజల మీదకి వస్తూ ఉన్నారు, వాళ్ళు దండెత్తారు, లేకపోతే వాళ్ళు యుద్ధం చేస్తారు, యుద్ధం చేసి ఈ ప్రజల్ని వాళ్ళు వాళ్ళ యొక్క ఆలయంలోకి తీసుకువెళ్తారు. ఎన్ని శక్తులు వచ్చినా కానీ, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నా కానీ మీరు మాత్రం ఆ విధంగా భయపడవద్దు, మీరు ఆ విధంగా నా సహాయాన్ని కోరండి అని చెప్పేసి రాజుకు తెలియజేస్తే రాజు ఆ విధంగా పట్టించుకోడు. తరువాత తన రాజు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ విధంగా ప్రజలు కూడా ఆ మాటల్ని పెడచెవిని పెట్టినా దేవుని ఆ విధంగా కోరిక కాబట్టి తన ప్రజల్ని కాపాడుకునేటువంటి బాధ్యత దేవునికి ఉంది కాబట్టి
కాబట్టి ఆ దేవుడే మరలా రెండవసారి ఆహాసు రాజుకు ఆ విధంగా హెచ్చరిక చేస్తాడు. ఆ విధంగా హెచ్చరిక చేసి ఈ మాటను మనం 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుంటాం. దానిలోనే భాగంగా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు ఆ విధంగా నా మాటను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నా మాటను మీరు పెడచెవిన పెట్టినా కానీ నీవు మాత్రం విను అని చెప్పేసి యెషయా ప్రవక్త ద్వారా రాజుకి దేవుడు ఆ విధంగా ఇచ్చినటువంటి హెచ్చరిక అయింది. సరే వినుడు, యువతి గర్భము ధరించి ఉన్నది, ఆమె ఒక కుమారుని కంటూ ఉంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఆ యువతి గర్భము ధరించి ఆ గర్భంలో నుంచి వచ్చేటువంటి శిశువు దేవుడు. దేవుడు ఇమ్మానుయేలు అని పేరు పెడతారంటే దేవుడు. అటువంటి ఆ దైవానికి అనగా దేవుడే ప్రవక్త ద్వారా ఆ రాజుకి ఏమని చెప్పాడంటే, నా ప్రజల్ని కాపాడమని మీకు బాధ్యత ఇచ్చాను. నా ప్రజల్ని కాపాడలేనటువంటి పరిస్థితుల్లో నా ప్రజల్ని రక్షించుకునేటువంటి బాధ్యత నాకుంది. కనుక నేనే ఈ విధంగా నేను ఈ లోకానికి వస్తాను, వచ్చి నా ప్రజల్ని కాపాడుకుంటాను అని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా రాజుకి హెచ్చరిక జారీ చేసి ఆ దేవుడే ఆ తల్లి ద్వారా రావడానికి నిర్ణయం తీసుకొని ఆ మాటల్ని మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదర, నేనే వస్తాను, నేనే నా ప్రజలను కాపాడుకుంటా, నా ప్రజలను నేను రక్షించుకుంటాను అని చెప్పి ప్రవక్త ద్వారా రాజుకు ఆ విధంగా తెలియజేస్తాడు. ప్రియ సహోదరి, కనుక అటువంటి ఆ దైవ సంపూర్ణుడిని ఈ లోకంలోనికి తీసుకురావడానికి దేవుడి చేత ప్రత్యేకంగా ఎన్నిక చేయబడినటువంటి మరియ తల్లి దేవమాత, దేవుడి తల్లి. కంటికి కనబడినటువంటి దేవుడికి శరీరాన్ని ఆ విధంగా ఇచ్చి ఆకృతిని ఇచ్చి ఈ లోకంలోనికి ఆ విధంగా ఆ దైవ సంపూర్ణుడిని తీసుకుని వచ్చినటువంటి మహా పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి కన్యక మరియ తల్లి. అందుకే ఆ తల్లి దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రియ సహోదరి సోదర, మనం చాలా చాలా భక్తితో వెళ్ళాలి. ఎందుకు భక్తితో వెళ్ళాలి? దేవుడే ఆమెను ఎన్నుకొని ఆమెని అనుగ్రహాలతో నింపాడు. లోకాశవార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుంటే చాలా స్పష్టంగా మనకు అన్ని వాక్యాలు కూడా తెలియజేస్తాయి. దేవుడు గబ్రియలు దూతను పంపించి ఆమెతో మాట్లాడతారు. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు, ప్రభువు నీతో ఉన్నారు అని చెప్పేసి దేవుడే ఆ విధంగా తన గబ్రియలు దూతను పంపించి మరియ తల్లితో పలికినటువంటి మాటలవి. ఆ విధంగా మరియ తల్లితో పలికి దేవుడు చేయబడేటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు ఆ విధంగా తెలియజేసినప్పుడు దూత ద్వారా మరియ తల్లి సహజ సిద్ధంగా ఒక ప్రశ్న వేస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎలా సంభవిస్తుంది అని చెప్పి మరియ తల్లి ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. 35వ వచనం, లోకాశవార్త 1వ అధ్యాయం 35వ వచనం. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుడి కుమారుడని, నీ గర్భంలో నుంచి వచ్చేటువంటి ఆ శిశువు దేవుడి కుమారుడు. దేవుడే చెప్తూ ఉన్నాడు గబ్రియలు దూత ద్వారా, నేను ఆ విధంగా ఈ లోకంలోకి రావాలి, నీ ద్వారా వస్తాను. దూత ద్వారా ఏమని చెప్తారంటే, ఆ విధంగా నీ గర్భము ద్వారా వచ్చేటువంటి ఆ శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు అన్నాడు. అందుకని ప్రియ సహోదరి సోదర, మరియ తల్లి దేవమాతగా మనందరం కూడా గౌరవించడంలో, మరియ తల్లిని అంగీకరించి ఆమె నాటి విశ్వాసాన్ని కలిగి జీవించడంలో ఏ మాత్రము కూడా మనం సంతోషించకూడదు.
ఏమాత్రం కూడా మనం వెనుకంచలేకూడదు. దేవుని చేతే ఎన్నిక చేయబడి రక్షణ చరిత్రలో ఆ విధంగా మన విశ్వాస యాత్రకి ఒక ఆదర్శాన్ని ఇచ్చినటువంటి మరియ తల్లిని మనం గౌరవించి దేవుని మాతగా దేవమాతగా మనం ఎప్పుడైతే ఆమెని గౌరవిస్తూ ఆమె ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటామో తప్పకుండా దేవాది దేవుడు మనం కానాపల్లిలో చూసినట్లుగా అక్కడ ఒక అవసరత వచ్చినప్పుడు, అక్కడ ఒక ఆపద వచ్చినప్పుడు ఆ కుటుంబం పరువు పోతుంది అని అనుకున్నటువంటి సందర్భంలో దేవుడే మరియ తల్లిని ప్రేరేపించి మరియ తల్లి ప్రభుని అడగడం, ప్రభు ఆ విధంగా ఇది నీకేమి నాకేమి అన్నప్పటికీ కూడా ఆమె మరలా అక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్పడం, పెద్దలు ఆ రాజభారం నిండా నీటిని తీసుకుని వెళ్ళటం, నీటిని తీసుకుని వెళ్ళినటువంటి ఆ రాజభారాన్ని ప్రభు ఆ విధంగా ఆశ్రయించి తీసుకువెళ్ళండి అని చెప్పినప్పుడు అవి ద్రాక్షరసంగా మారటం, ఒక గొప్ప అద్భుతాన్ని చూడటం, తల్లి ద్వారా వెళ్ళినటువంటి విన్నపం నెరవేరుతుంది అని చెప్పడానికి అది ఒక గొప్ప నిదర్శనం. ఆ తల్లి ద్వారా వెళ్ళేటువంటి విన్నపం, ఆ తల్లి ద్వారా వెళ్ళినటువంటి ఆ యొక్క ఏమైనా సరే ప్రార్థన తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పుకోవడంలో మనకి ఒక గొప్ప నిదర్శనం అది. అందుకే సహోదరులుగా నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, మరే తల్లి శరణ కూడా చెప్పం, బహుశా మీ అందరికి కూడా చెప్తూ ఉంటారు. ఉదయకాల ప్రార్థనలో మన మరే తల్లి దేవమాత శరణ చెప్పని చెప్తాం. ఏమని చెప్తాం చెప్పండి ఒకసారి. మిక్కిలి కరుణగల తల్లి, మీ శరణ పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఏ ఒక్కరైనాను మీ వలన చేయ విలువబడినట్లు ఎన్నడూ లోకంలో విడుదల లేదని నీ దగ్గరకు వచ్చి నీ సహాయాన్ని కోరినటువంటి వారు ఎవరైనా సరే నీవు వారి చెయ్యని విడవులు వారి కోరికలు తీరకుండా ఉండవు. నీవు వారి చెయ్యి విడవవు, వారి కోరికలు కూడా తీరకుండా ఉండవు అని చెప్పి ఆ ప్రార్థనలో భావం. కనుక అటువంటి ఒక ఆయుధాన్ని మరే తల్లిని దేవుడు మనకిచ్చి, ఆ దేవుడే మానవుడు ఈ లోకానికి రావడానికి తానే ఎన్నుకొని మన ముందు నుంచి ఒక ఆదర్శంగా మనం ఉంచినప్పుడు ఆ తల్లి ప్రార్థనా సహాయాన్ని మనం కోరుకుందాం. ఆ తల్లితో కలిసి మనం ప్రార్థించుదాం. మన అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆ తల్లిలాగా విశ్వాసపాత్రంగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము మనం మొదటి నుంచి చదువుకుంటే ఏమని వాక్యం చదువుకుంటాం? యోహాను సువార్త 1-2 వచనాలు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. 14వ వచనం చదువు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. చివరికి 14వ వచనం మనం ఏమని చదువుకున్నామంటే ఆ వాక్యే మానవుడై మన మధ్యన దేవుడు. ఆ వాక్కు దేవుడు, ఆయన మానవుడై మన మధ్యకి వచ్చాడు మరే తల్లి ద్వారా. కనుక ఆ తల్లిని మనం గౌరవించాలి. ఆ తల్లిని మనం ఆ విధంగా మన విశ్వాసంలో ఒక ఆదర్శంగా తీసుకుని ఆ తల్లి దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ విధంగా మనం కనుక చెప్పుకుంటూ వెళ్తే ప్రియ సహోదరి సహోదరుల చాలా చాలా విషయాలు మరియ తల్లి మన జీవితంలో, మన దైనందిన జీవితంలో ఆదర్శాన్ని ఇచ్చేటువంటివి చాలా సందర్భాలు ఉన్నాయి. ఆమె యొక్క విశ్వాసం కానీ, ఆమె భయభక్తులు కానీ, లేకపోతే గౌరవ మర్యాదలు కానీ, దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలో కానీ, మనకి దేవుడిని ఎలా ప్రార్థించాలో కానీ, దేవుని చిత్తానికి ఏ విధంగా లోకి జీవించాలో కానీ, ఇవన్నీ కూడా ఆమె నుండి ఆమె జీవిత విధానం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ రోజున ఆ తల్లిని మనం గౌరవిస్తూ దేవమాతగా మనం ఆ విధంగా ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి ప్రార్థన సహాయం కోరుదాం. తప్పకుండా దేవాది దేవుడు
మన ప్రార్థనను ఆలకించి అనగా మరియ తల్లి ద్వారా వెళ్ళేటువంటి ఈ ప్రార్థనలు ఫలితాలు మన జీవితంలో మనం చూసేటువంటి వాక్యాన్ని దేవుడు మనకు దయచేయాలి. మరి 8వ తారీఖున కొనియాడుకోబోయేటువంటి పండుగ ఘనంగా కొనియాడుకొని మన విచారణటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబం సహోదరి సహోదరులు అందరూ కూడా దీవించబడాలి అని చెప్పి ఈ పూజలో ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనపై ఉండాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలనుకున్నాము. ఈ విధమైన ఈ మాటలకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమను తనను తాను నిష్ఠపూర్తిగా అప్పగించబడినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని వచ్చినాము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయదు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము వసతి అక్కమును రక్షణ పాత్రమును నేను సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తమునందు పరివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిపాడుకొనుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ శ్రీ సేవను జ్ఞాపకం మా లియో బాబు గారిని, మా జయరాం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఈరోజు ప్రత్యేకంగా బాలసుబ్రహ్మణ్యం గ్రేస్ వారి కుటుంబంలో చేసిన మేరకు కృతజ్ఞతగాను, ముఖ్యంగా మరియు జస్మికాకి పశుపత్యాన్ని దయచేయమని, జ్ఞానం దయచేయమని, నేను బాలస్వామి సత్యవతి శ్రీకాంత్ జిమ్మి కావాలి కోసం ఉండజు సోనయ్య సత్యవతి కొండయ్య ఆత్మలకు విశ్రాంతిని దయచేయమని, సౌర వెంకటేశ్వరరావు సీతారత్నం లక్ష్మీ లావణ్యంలో దేవుడు చేసిన మేరకు తలపు నెరవేరాలని సిఎస్ఎస్సి సిస్టర్స్ కోసం, హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. బెల్లగూడ థామస్
వారి కుమారుడు కూతురు కుటుంబం వారందరూ కూడా ప్రత్యేకతను దయచేయమని వారి కోరికలను తాము నెరవేరినట్టుగా గోపాల దేవానందం సుశీల హేమలత అన్నకుమారి మత బాబోజీ మత దైవానికి రాత్రి తీర్చడానికి పొందినట్టుగా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా వాటి పరిధించే వారి కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరు నీపైన వారిని కాపాడును వారి జీవన ప్రకాశం చేసుకుని మాత్రమే దయచూపి దేవుని వారి మాత్రను పునీత అపోస్తలులను ఆలయానికి సేవ చేసిన పుణ్యాత్మలను భాగవత జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరం కలిసి అతేకి యేసుక్రీస్తు ఆరాధిస్తున్నాం. Jai
ఈశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుకుందాం ప్రభు. ప్రభుత్వంతో పిలువబడిన మా ధన్యులము.
అవకాశం ఇస్తారు. మధ్యలో వచ్చి ఎక్కడ పెడితే మాత్రం నేను మాత్రం వెళ్ళవచ్చు, దీన్ని మాత్రం స్ట్రిక్ట్. కాబట్టి ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ నేర్చుకుంటేనే ప్రాక్టికల్గా పాడిస్తుంది, లేదంటే పక్కన. కాబట్టి రేపు కంపల్సరీగా అందరూ పేరు ఇచ్చిన వాళ్ళందరూ 9 గంటల అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బండ్ కానీ కేక్ కానీ ఎవరైనా ప్రతిదిన ప్రార్థనలో ఈ నవదిన ప్రార్థనలు స్పాన్సర్ చేయగలిగే వారు ఉంటే కనుక మరి ఈనాడు లాగా ఎవరైనా సరే మీరు దేవుని యొక్క ప్రేరణ వల్ల చేయాలనుకుంటే ముందుగా చేయవలసిందిగా కోరుతున్నాను. చివరిలో మరింతలకి సమర్పించాలని అనుకుంటే ముందుగానే తెలియపరచాలి. అప్పటికప్పుడు చేసి ఈరోజు మారి కట్టాలంటే అది కరెక్ట్. కాబట్టి మరింతలకి చీరలు సమర్పించే వారు ముందుగానే తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి కోవతులు ధూప్ స్టిక్స్ నేల మీద పెట్టకూడదు, అద్దాల మీద పేరు రాయకూడదు. మీకు నోటీస్ కూడా ఈ రోజు కూడా పెట్టాను. దయచేసి అద్దాల మీద పేరు రాయదు, నేల మీద కోవతులు పెట్టదు, ధూప్ స్టిక్ పెట్టదు. మనం దేవాలయాన్ని పవిత్రంగా పరిరక్షించుకోవాలి. ఈ రోజు క్యాండిల్ స్టాండ్స్ అన్ని కూడా మరి ఆ రేకుని కూడా పాతవి లీక్ అవుతున్నాయి, అవన్నీ తీసేసి కొత్తవి మార్పించడం జరిగింది. అడరేషన్ షాపులో కోవతులు పెట్టి ఉన్నారు మంటల మీద, అది కరెక్ట్ కాదు. దేవాలయాన్ని పరిశుభ్రపరచుకోవాలి. అక్కడ కూడా రిపేర్ చేసి పెట్టాను. ఒత్తులు స్టాండ్ పెట్టండి, ఎక్కడ కూడా కింద పెట్టకూడదు ఒత్తులు. అలాగే పండుగ నిమిత్తం విరాళం ఇచ్చేవారు చర్చి దగ్గర ఇవ్వవలసిందిగా గత నెల నుండి మీకు తెలియజేస్తున్నాను. మీ ఇంటి దగ్గరకు ఎవరు కూడా చందాల కోసం విరాళాల కోసం ఉన్నారు. కాబట్టి దేవాలయం వచ్చినప్పుడు మీకు ముగ్గురు అందుబాటులో ఉన్నారు. సాకా విజయరాజు గారు వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా కమిటీ సభ్యులు చందా కమిటీలో 4-5 ఉన్నారు. ఒకళ్ళు సాకా విజయరాజు గారు, సత్యనారాయణ గారు, తిరుపతి మాస్టర్ గారు, అదేవిధంగా స్వామీజీ గారు 4 ఉన్నారు. నేను ఉన్నాను. వీళ్ళెవరు అందుబాటు లేకపోతే 24 గంటలు ఇక్కడ క్యాంపస్. ఒకవేళ మాస్టర్ గారు ఎవరు అందుబాటు లేదు కాబట్టి విరాళాలను ఇక్కడ దేవాలయం తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఫీస్ట్కి ఎవరైనా సరే ఫ్లవర్స్ కానీ బ్రెడ్ అండ్ వైన్ అప్పాలు కానీ ఎవరైనా అర్పణ సమయంలో అర్పిస్తే గొప్ప ఆశీర్వాదం. అన్ని అర్పణలో ఉన్న శ్రేష్టమైనది అప్ప ద్రాక్షరసం. ఎందుకు? దేవునికి కానుకగా ఇవ్వబడుతుంది. ఆ అప్ప ద్రాక్షరసాలే దేవుని యొక్క శరీర రక్తాలుగా నడుపులో మార్చబడుతూ ఉన్నాయి. కాబట్టి గొప్ప ఆశీర్వాదం. ఒకరిద్దరు ముందుకు వచ్చారు, ఒకరు వైన్ ఇస్తామని, ఒకరు అప్పాలు ఇస్తామని. కాబట్టి దయచేసి మరి ఎవరైనా సరే అప్ప ద్రాక్షరసాలు అర్పణలో ఇవ్వడానికి మరి ముందుకు రావాల్సిందిగా. ఇది ఫీస్ట్ రోజే కాదు, నవదిన ప్రాంతాలు కూడా మీరు ఇవ్వవచ్చు. అప్పాలు శిష్యులు అప్పుకున్నారు, శిష్యుల దగ్గర తీసుకోవచ్చు. వైన్ కావాలంటే విచారణలో సంప్రదించవలసింది కోరుతున్నాను. ఫీస్ట్ పండుగ నిమిత్తం ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కమిటీకి నేను నిర్ణయించాను, ఎవరు నాకు చెప్పలేదు. ఎందుకంటే ఇది పండుగ నిమిత్తం ఒక్కొక్క కమిటీకి ఒక ఇన్ఛార్జ్గా హెడ్ నియమించి ఉన్నాను. మిగతా వాళ్ళతో మరి అందరితో సహకరించి ఈ యొక్క కమిటీలు అందరూ కూడా పండుగ కోసం కృషి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతి కమిటీకి ఒక హెడ్ ఉన్నారు, ఇన్ఛార్జ్ ఉన్నారు. అందరూ కూడా పండుగ నిమిత్తము ఆగిపోవాలని కావాల్సి ముందుగానే సిద్ధపడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ దీవబలి పూజ రేపు దీవబలి పూజ అనంతరం ఉత్సవ కమిటీ మెంబర్స్ మీటింగ్ ఉంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. రేపు వైర్ ప్రాక్టీస్ ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. నూతనంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించే వారు ముందుగానే ప్రార్థన నేర్చుకోవాలి. క్యాటగిజం క్లాస్ నుంచి ప్రార్థన నేర్చుకుంటేనే దివ్య ప్రసాదం కొత్తగా ఇవ్వబడుతుంది. లేకపోతే క్లాసులు రాకుండా దివ్య ప్రసాదం ఇవ్వమంటే పాపం వచ్చి ఇవన్నీ సిద్ధపడి నేర్చుకుంటేనే దివ్య ప్రసాదం ఇవ్వబడుతుంది. ఎవరు 5వ తరగతి పైన 5 నుంచి 6, 7, 8 ఆ తరగతులు పెద్దవారు ఉంటే మీరు ప్రార్థన నేర్చుకోవాలి. దానికి ముందు దివ్య ప్రసాదం ముందర తీసుకునే ముందర మీరు మంచి పాప్స్ చేయాలి. ఆ తర్వాతనే ఈ సాంఘిక ఇవ్వబడుతుంది. డిసెంబర్ 20వ తారీఖున కల్చరల్ ప్రోగ్రామ్స్ ముందుగానే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రామాల మీద అందరూ కాంపిటీషన్ జరుగుతుంది. తర్వాత యూట్యూబ్ కానీ ఎవరైనా సరే ముందుగానే పేరు వస్తుంది కోరుతున్నాను. లాటరీ ఎవరైతే కంప్లీట్ చేశారో సగం
తీసుకొచ్చి నాకు కానీ లేకపోతే మనీకి కానీ చిల్లికి కానీ లాటరీ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు లక్కీ లాటరీ కూడా ప్రత్యేకంగా ఎన్నుకోబడుతుంది కాబట్టి నాకు ముందుగానే ఏర్పాటు చేయాలి. సమయం తక్కువగా ఉంది. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ పండుగ సందర్భంగా ఎటువంటి మనస్పర్ధ లేకుండా అందరూ కలిసి సహకరించాలి. ఇది నా పండుగ కాదు, మీ పండుగ కాదు, మన పండుగ. అందరిది కాదు, ఒకరిది కాదు. అందరూ సహకరిస్తేనే పండుగ, లేకపోతే పండుగ. మన దేవుడి కోసం వస్తున్నాం, విచారణకుడి కోసం రావలేదు. మీరు పనిచేసి ఏం చేసినా దేవుడి కోసం చేస్తున్నారు. దేవుడి అపేక్ష పెట్టకపోతే జీవితం లేదు. దేవుడి ఆహారం వస్తుంది, ఆహారం లేదు. కాబట్టి మనం దేవాలయం వచ్చేది దేవుడి కోసం, దేవుడు వచ్చేది ఆశీర్వాదం కోసం, విచారణకుడి కోసం కాదు, లేకపోతే ఉపదేశం కోసం కాదు. కాబట్టి మనసులో పెట్టుకోండి. ఎటువంటి మనస్పర్ధ లేకుండా, గొడవలు లేకుండా అందరూ సహకరించాలి. మరి అందరూ కూడా విచారణకులు సహకరించాలి, కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహకరించాలి, తోడ్పడాలి. అప్పుడే పండుగ బాగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మంచి హృదయంతో సహకరించండి. మనస్పర్ధ చివరి ఆశీర్వాదం కోసం ఈ పూజ అయిపోయిన తర్వాత ఫాదర్ గారికి సన్మానం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును గురించినటువంటి మేము నీ కరుణ వరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత సంస్మరణ గుర్తించు, ఆ తల్లిని అనుసరించి ఆమె మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యముందు యోగ్యమైన విధముగా సహకరించుము కాక. ఈ పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి మమ్మందరినీ, మా విచారణకర్తలను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో మంచి మనసుతో మరి నన్ను ఆహ్వానించినటువంటి మన విచారణకర్తలు శౌర్య ఫాదర్ గారికి, ఫాదర్ గారి నేను అంతకుముందే విషయం చూసుకున్నప్పుడు మాకు పరిచయం, ఆ పరిచయంతోనే మరి ఇప్పుడు వచ్చినప్పుడు కూడా పలు సందర్భాల్లో మనం కలిసాం. చాలా చాలా మంచి గురువు, కష్టపడి పనిచేసేటువంటి గురువు, ముక్కు సుట్టిగా వెళ్ళేటువంటి గురువు. మాటలు కాదు, చేతలు ముఖ్యం అనేటువంటి నానుడిని అనుసరించేటువంటి గురువు శౌర్య ఫాదర్ గారు. కనుక ఫాదర్ గారు చాలా సంపాదిస్తాను. నేను ఆ రోజు తెలియదు, వెంటనే మెసేజ్ పెట్టాను. సమయం ఏదో ఒక రోజు పూజ చేయాలన్నప్పుడు నేను చెప్పాను, మీకు ఇష్టమైనటువంటి రోజు ఏ రోజు అయినా సరే చెప్పండి, నేను వస్తాను అని చెప్పాను. కనుక ఫాదర్ గారు మరి ఆహ్వానించినందుకు వందనాలు తెలియజేస్తూ మరి ఈ పూజలో మరి పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. చిన్నపిల్లలు రండి, చిన్నపిల్లలు అందరూ వేయించుకోవాలి. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు.
నాకు సుందర కాదు అట్రా కాదు ఎలాగెళ్ళి వెనకాల నుంచి వెళ్ళి